మిత్రులారా, ముందుగా ఈ ఒక కుట్ర గురించి మాట్లాడతాను. 1973 9/11/2001 అను ఒక ఇది 2006లో నేను రాసిన ఒక పోయం. అంటే అమెరికాను అర్థం చేసుకోవాలంటే ఈ పోయం నాకు తెలిసి మొత్తం అమెరికాని, దాని లక్షణాలని, దాని వ్యవహారాన్ని మొత్తంగా విప్పి చెప్తుందని అనిపిస్తుంది. చరిత్ర దేహం మీద నువ్వు చేసిన గాయం మచ్చ మాయలేదు, ప్రపంచ కాలపుటల మీద నెత్తుటి తడి ఆరలేదు, కన్నీటి బిందువు ఆగనూ లేదు, గడియారం ముళ్ళు తిరగకుండా కాలం కదలనట్లు, ఆయుధం పేలకుండా నీకు దినం గడవదు, రక్తం చెందకుండా డాలర్ దాహం తీరదు. నిన్నటి ఇరాక్ అయినా, నేటి ఇరాన్ అయినా, రేపటి సిరియా కొరియాలైనా, టు కిల్ ఏ డాగ్ సే ఇట్ ఈస్ మ్యాడ్. దేశ దేశాల టెలివిజన్ లెక్కి అనంత అసత్యాల వాంతి, ఐరాస వీటో మాట వినే నీ పెంపుడు కుక్క, తృతీయ ప్రపంచ దేహాల రక్తమాంసాలు నీ డాలర్ రేగకి ప్రాణస్పందన. నాటో నిర్బంధ కౌగిళ్ళు, వాటినామాబే అభూగ్రాహి జైళ్ళు నీ రాక్షస అకృత్యాల నెలవు. ఆపరేషన్ నార్త్ వుడ్స్ నీ ప్రజల పట్ల ఒక మహావిద్రోహం. నెపం కాసేపు ఫెడల్ మీద పెడితే క్యూబాని కబలించే కుట్ర. సెప్టెంబర్ 11 అలెండీని హత్యించిన నెత్తుటి గాయపు గుర్తు. నీ నుదుటి మీద చరిత్ర చెక్కిన నీ విద్రోహ ముద్ర. గాయం కంటే గాయం చేసే మచ్చ యొక్క గొంతు హెచ్చు కదా. మచ్చలు మాన్పడానికి తేదీలు తిరగరాయాలి. సానుభూతి ప్రేరాలి కౌగిళ్ళు పొందడానికి స్వంతంగా గాయాలు చేసుకోవాలి. ప్రాపంచిక ధ్వంసరచనకు నీ ప్రజల ఆమోద ముద్ర పొందాలి. ఆధిపత్య దోపిడీ అనంతం చేయబడాలి. కవల టవర్ల కూల్చివేత నీ కుట్ర. నెపం కాసేపు మతం మీదికి నెడితే మరఫిరంగులు మధ్యప్రాచ్యం మీద. పెద్దన్న నిజాల చలిచీమెలు రహస్యపు పుటల నుంచి బారులు తీరి బయటపడినారు. మహాకుట్రులకు ఇకనైనా మంగళం పాడు. మిత్రులారా, 1973 నవంబర్ 11 నాడే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికైన కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు చిలీలో అలెండీ. ఆ అలెండీని హత్య చేసిన రోజు, ఈ ట్విన్ టవర్ల కూల్చివేత రోజు తారీఖు, అది సెప్టెంబర్ 11 కావడం యాదృచ్ఛికం కాదు అంటుంది. అంటే అమెరికా కుట్రలు ఎట్లుంటాయని చెప్పడానికి ఇక్కడ అనేక దేశాల వ్యవహారాలని కూడా మాట్లాడినాం. అయితే ఇవాళటి పరిస్థితి ఏంది? ఇవాళటి పరిస్థితిలో ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఇరాన్ మీద దాడి చేశారు. సాధారణంగా ఈ దాడులు, అమెరికా చేసే దాడులు అర్ధరాత్రులు జరుగుతాయి, కానీ ఈ దాడి పొద్దున పూట జరిగింది. ఈ దాడిలో ప్రథమంగా వాళ్ళు ఎవరినైతే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖొమేనీ ఉన్నాడో తన్ని టార్గెట్ చేసిన పసిపిల్లల స్కూల్ మీద వేశారు. 165 మంది పిల్లలు చనిపోయిన ఉదంతాన్ని మనం చూస్తున్నాం. ఇది వాళ్ళ మొదటిది కాదు, చివరిది కాదు. పాలస్తీనా మొత్తంగా కూడా పిల్లల హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద బాంబులు వేసి హత్య చేసిన సందర్భం చూసినాం. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఉన్నదాన్ని ధ్వంసం చేయటమే కాదు, రేపటి తరాన్ని రానియకుండా ఉంటాం. జీనోసైడ్ అంటామే, అది వాళ్ళ టార్గెట్. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. అయతుల్లా ఖొమేనీ చనిపోయాడు ఆ దాడిలో, ఇరాన్ సుప్రీం అథారిటీ. అయతుల్లా ఖొమేనీకి సంబంధించిన ఇరాన్ రాజ్యానికి సంబంధించిన రక్షణ మంత్రి చనిపోయాడు. రివల్యూషనరీ గార్డ్ చీఫ్ చనిపోయాడు. అయతుల్లా ఖొమేనీ సతీమణి చనిపోయింది. దాని తర్వాత అయతుల్లా ఖొమేనీ పుత్రుడైన అయతుల్లా అలీ రజా అరాఫీని దేశాధ్యక్షుడిగా వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన 24 గంటల్లో అతను కూడా ఈ సామ్రాజ్యవాద సైన్యాల చేతిలో మరణించడం జరిగింది. ఇన్ని మరణాలు జరిగిన తర్వాత
ఇవాళ ఇరాన్ నిలబడి యుద్ధం చేస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. నిజానికి యుద్ధంలో ఎప్పుడైనా దేశాధినేత చనిపోయాడు అంటే సైన్య బలగాలన్నీ కూడా సరెండర్ అయిపోయి శత్రువుకి చేజిక్కే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇరాన్ యుద్ధంలో అది జరగలేదు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకు కీలకమైన విషయం అని అంటున్నానంటే, ఒక దీర్ఘకాల యుద్ధానికి ఇరాన్ సుప్రీం అథారిటీ బతుకున్నా లేకపోయినా, ఇరాన్ చీఫ్ బతుకున్నా లేకపోయినా, ఎవరు బతుకున్నా లేకపోయినా ఒక దీర్ఘకాల యుద్ధం చేసే ఒక వ్యూహాన్ని ఇరాన్ తయారు చేసి పెట్టుకుంది. ఇక్కడే ఇరాన్ విజయం. చాలా స్పష్టంగా చెప్తున్నాను. దీర్ఘకాల యుద్ధానికి అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ సిద్ధంగా లేవు. ఎందుకు సిద్ధంగా లేవో నేను తర్వాత మాట్లాడతాను. దీర్ఘకాల యుద్ధానికి టాక్టికల్గా ఇరాన్ సిద్ధంగా ఉంది. ఇక్కడే సామ్రాజ్యవాద దేశాలు మట్టి కరుస్తాయి అనేది నేను భావిస్తాను. ఈ 28 ఫిబ్రవరి రోజు ఏదైతే అమెరికా ఇజ్రాయిల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ ఏదైతే నష్టపోయిన తర్వాత ఇరాన్ దాడిలో 27 అమెరికాల సైనిక స్థావరాలని ఇరాన్ దెబ్బకొట్టింది. కొంచెం వీడియో అడ్జస్ట్ చేసుకోరా? ఏమంటారు? వీడియో అడ్జస్ట్మెంట్ లైవ్ కి ఏమైతుంది? కొంచెం లాంగ్. ఇప్పుడు ఓకేనా? లేదు సార్. ల్యాప్టాప్ లో ఉన్నారా? ఐప్యాడ్ లో ఉన్నా. ఓకే. ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఓకేనా? కనిపించట్లేదు మీరు సరిగ్గా. కనిపించట్లేదా? అసలు ఏం కనిపిస్తలేదా? ఫేస్ వరకే వస్తుంది. కొంచెం లాంగ్ లో ఉంటే లైవ్. ఓకే. ఇట్లా అంటున్నారా? ఒక నిమిషం, దీనికోసం హైట్ లేదు. ఇప్పుడు ఓకేనా నారాయణ గారు? ఓకే సార్. సో 27 అమెరికా స్థావరాల్ని ఇరాన్ దెబ్బకొట్టింది. నిజానికి ఇంకొక విషయం ఇక్కడ స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే, అమెరికా అనే దేశము అమెరికా భూభాగం నుంచి యుద్ధం చేయట్లేదు. ఇక్కడే దాని తెలివి ఉంది, దాని కుట్ర ఉంది. తెలివి అనే కంటే కూడా కుట్ర అంటే అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు మధ్యప్రాచ్యంలో దాదాపు 7-8 దేశాల్లో ఉన్నాయి. ఆ 7-8 దేశాల్లో మనకి సౌదీ అరేబియా ప్రధానంగా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, దాంట్లో అబుదాబి ఇవేవైతే వస్తాయో దుబాయ్ ఇవన్నీ వస్తాయి. అట్లాగే ఖతార్, కువైట్, బహ్రెయిన్, వీటిల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ సైనిక స్థావరాల నుంచి అమెరికా ఆపరేట్ చేస్తుంది. అంటే ఎక్కడ కూడా నీకు యుద్ధంలో అమెరికా సైనికులకు కానీ అమెరికా ప్రజలకు కానీ, అమెరికా సైనికులకి ఏదైతే ఈ బేసిస్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది, కానీ మొత్తంగా అమెరికా ప్రజలకు నష్టం జరిగే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ అమెరికా ప్రజలు ఎట్లా స్పందిస్తారు యుద్ధానికి వ్యతిరేకంగా అంటే మనం చూస్తున్నాం. అక్కడ ర్యాలీలు తీశారు, ఇజ్రాయిల్లో ర్యాలీలు తీశారు యుద్ధాన్ని ఆపము అంటే. ట్రంప్కు వ్యతిరేకంగా, నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రజలే తిరగబడే రోజు చాలా ముందు మనకు కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధం ఎందుకు జరిగింది, ఇరాన్ మీద ఇవాళ సంయుక్తంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూడాలి అంటే మనం చరిత్రలోకి వెళ్ళి చూడాలి. నిజానికి చాలా మందికి తెలుసు, 2వ ప్రపంచ యుద్ధము ముగిసే నాటికి 1948 వరకు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం లేదు. ఈ ఇజ్రాయెల్ అనే దేశాన్ని బ్రిటన్, అమెరికా 2 సంయుక్తంగా కుట్రబన్ని ఆ దేశాన్ని అక్కడ పొందుపరిచినాయి. ఎట్లా పొందుపరిచినాయి అంటే, పాలస్తీనా ప్రభుత్వంతో మాట్లాడి పాలస్తీనాలో కొంత భాగాన్ని ఏదైతే యూదులు 80 లక్షల మంది యూదులు హిట్లర్ చేతిలో ఎవరైతే హతమైనారో ఆ జన్మలేని యూదులంతా ప్రపంచవ్యాప్తంగా డిస్లోకేట్ అయ్యి, స్కాటర్ అయ్యి వేరు దేశాల్లో ఉండటం వల్ల వాళ్లకు యూదులకంటూ ఒక ప్రత్యేకమైన దేశం కావాలి. వాళ్ళకి ఆ దేశం మీరు ఇవ్వండి, మీ భూభాగంలో కొంత భాగం ఇవ్వండి. అప్పుడు పాలస్తీనాలో ఆ జెరూసలం ఉన్న ప్రాంతంలో ఈ ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఈ బ్రిటన్, అమెరికాలో ఒక కుట్రపూరితంగా
ఎస్టాబ్లిష్ చేశారు. పాలస్తీనా ప్రజలు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆ రోజు కొంత ఉదార స్వభావాన్ని చూపించి వాళ్ళ అవకాశం ఇచ్చారు. ఇంకా చరిత్రలోకి పోతే జెరూసలం అనేది వాళ్ళు చెప్పే లెక్క ప్రకారము యూదుల ప్రవక్త ఎవరైతే ఉన్నారో తను పుట్టింది జెరూసలమే, క్రీస్తు పుట్టింది జెరూసలమే, వీళ్ళు చెబుతున్న మహమ్మద్ ప్రవక్త పుట్టింది కూడా జెరూసలము, ఆ ప్రాంతం. అంటే ఈ మూడు మతాలకు కూడా మూలం ఒకే ప్రదేశము. నిజానికి అవి మూడు ఒకే మతం యొక్క శాఖలుగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆ జెరూసలం మీద ఆధిపత్యం ఎవరిది అనేది మొదలయ్యి ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఏర్పడిందో, నిజానికి కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ యూదులు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, చాలా కుట్రపూరితమైన మనుషులు. వాళ్ళ తెలివి, వ్యాపారంలో వాళ్ళ తెలివిని మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఇట్లాంటి యూదులు ఇజ్రాయిల్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఒక దగ్గరికి చేరారో, వీళ్ళు పాలస్తీనా మీద దాడులు మొదలుపెట్టి పాలస్తీనా ప్రజల్ని నెడుతా వాళ్ళని ఒక గాజా స్ట్రిప్ కి, పాలస్తీనాలో ఒక భూభాగానికి వాళ్ళని నెట్టివేసి మొత్తంగా 3/4 ఆఫ్ పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భం మనం చూసాం. బేస్ ఇక్కడ ఉంది. ఈ టైంలో ఏం జరిగింది అంటే, ఈ బ్రిటన్, అమెరికా రెండు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పరుస్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఇరాను ఈ ఇజ్రాయెల్ దేశపు ఏర్పాటుని వ్యతిరేకంగా ఓటేసింది. ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించడానికి నిరాకరించింది. అదిగో ఆ రోజు నుంచి ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఒక రిఫ్ట్ నడుస్తుంది. అప్పుడు ఈ అమెరికా నిజానికి మనము చాలా మాట్లాడతాం, నేను తర్వాత మాట్లాడుతున్న విషయాన్ని, యుద్ధాలు ఎందుకు వస్తాయి, అసలు ఈ యుద్ధాలు మధ్యప్రాచ్యం మీద యుద్ధాలు ఎందుకు వస్తాయి, అది తర్వాత మాట్లాడదాం. దీనికంటే ముందు అసలు ఇరాన్లో ఏం జరిగింది. ఇరాన్లో అప్పటికి ఉన్న ప్రభుత్వం మొసాదిక్ ప్రభుత్వం ఉండింది. ఆ మొసాదిక్ ప్రభుత్వాన్ని కూలదోసి షా అనే రాజుని 1953లో అమెరికా ప్రతిష్ఠించింది. ఈ షా అనే రాజు ఇరాన్ని ఏలుతా అమెరికాకు తొత్తుగా పనిచేసిన సందర్భం. మొత్తంగా చమురు బావుల మీద, అక్కడ వనరుల మీద అమెరికా తన పెత్తనాన్ని చెలాయిస్తున్న కాలంలో షాకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి వచ్చింది. ఆ ధోరణి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే అయతుల్లా ఖొమేనీ అని చెప్తున్నామో, అతను ఒక మతాచార్యుడు. బేసిక్గా అతను ఈ ప్రజల్ని సంఘటితం చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రజల్ని సంఘటితం చేయడానికి కూడా తను ఎన్నుకున్న పద్ధతి ఏంటి అంటే మత ఛాందసవాదం. ఆ మత ఛాందసవాదాన్ని ఎత్తుకొని ఇస్లామీకరణ స్లోగన్ ద్వారా ప్రజల్ని ఏకం చేసి షా యొక్క పాలన కూలదోసి అయతుల్లా ఖొమేనీ అనే అతను 1979లో ఇరాన్ సుప్రీంగా ప్రతిష్ఠించాడు. ఇది చరిత్ర. సో అమెరికాకి తొత్తుగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి అయతుల్లా ఖొమేనీ ఎప్పుడైతే ఇరాన్కు సుప్రీంగా వచ్చాడో, అప్పటి వరకు ఉన్న అమెరికా లొసుగులు కానివ్వండి, అమెరికా ఆధిపత్యం కానివ్వండి, అమెరికా వనరుల దోపిడీని కారణం మొత్తంగా ఖొమేనీకి ఒక పులి స్టాప్ పెట్టాడు. ఆ రోజు నుంచి కూడా ఇరాన్ మీద అమెరికాకి ఒక రిఫ్ట్ ఉంది. ఎట్లాగైనా ఈ ప్రభుత్వాన్ని కూలదు. మనము చూస్తే దాంట్లో భాగంగానే ఇరాక్ యుద్ధం జరిగింది. ఇరాకులో అప్పటికి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి సద్దాం హుస్సేన్ని ప్రభుత్వాధినేతగా ప్రతిష్ఠించింది కూడా అమెరికా ప్రభుత్వం. సద్దాం హుస్సేన్ అమెరికా నాకు అనుకూలంగా ఉంటాడని చెప్పేసి 1980 నుంచి 88 వరకు జరిగిన ఇరాక్ యుద్ధం సద్దాం హుస్సేన్ని ఇరాన్ మీదకి ఉసుగొలిపి తను అమెరికా తన పబ్బం గడుపుకుందామని చూసింది. కానీ సద్దాము ఒకరి చేతుల్లో పావుగా నిలబడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. సద్దాంకు వ్యక్తిత్వం.
సద్దాంకి సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారు, తన ప్రజల మీద ప్రేమ. తప్పులు చేయలేదా సద్దాం? తప్పులు చేశాడు, అందరూ చేశారు. సద్దాం ఎప్పుడైతే కువైట్ మీద దాడి చేశాడో, ఇరాక్ ఎప్పుడైతే కువైట్ మీద యుద్ధం చేసిందో, అమెరికాకు అర్థమైపోయిందంటే సద్దాం తన చెప్పు చేతుల్లో లేడు. అక్కడ మొదలయ్యి సద్దాం హుసేన్ మీద దాడి చేసి సద్దాం హుసేన్ చంపడం ఇదంతా చరిత్ర మనం చూస్తాం. అంటే ఇరాక్ను ఉసిగొలిపి ఇరాన్ లొంగదీయాలనుకుంటే ఇరాకే ఒక ఆయుధమై, వాడి వెన్నులో ఆయుధమై కూర్చున్న పరిస్థితి అమెరికాలో వచ్చింది. సరే, ఇది చరిత్ర. సద్దాం హుసేన్ చంపేశారు, ఇవాళ ఇరాక్ని మళ్ళీ వాళ్ళ క్యాప్చర్లోకి తెచ్చుకున్నారు. అక్కడ ఆయిల్ని, అక్కడ వనరులను దోచుకునేది ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇరాన్ మాత్రం వాళ్ళ చేతుల్లోకి రాదు. కాబట్టి ఇరాన్ ఎట్లయినా లొంగ తీసుకొని అక్కడ ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనేది వాళ్ళు ఒకటి చెప్తున్నారు, రెండు కారణాలు చెప్తారు. యుద్ధం ఎందుకు జరుగుతుంది? వాడి నియంత కాబట్టి, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు. మతోన్మాదం ఉంది, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు, లేదా ఇంకో కారణం. ఈ కారణాలు ఏవైనా కానీ అవి కేవలం మాటలు మాత్రమే. నిజమేంటి అంటే వనరుల దోపిడీ. ముఖ్యంగా మధ్యప్రాచ్యానికి సంబంధించి మాట్లాడితే అది ఖచ్చితంగా చమురు బావుల మీద ఆధిపత్యం. మిగతా అమెరికన్ ప్రెసిడెంట్స్ కి ట్రంప్ కి తేడా మనకు అర్థమవుతుంది. వెనుజులాలో మదురోని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లి తన క్యాప్చర్లో పెట్టుకుని వెనుజులాలో తన ప్రభుత్వము తన అనుయాయిని పెట్టినప్పుడు ట్రంప్ అనే ఒక మూర్ఖుడు వాడు చాలా ఓపెన్ గా చెప్పాడు, మా దృష్టి అంతా కూడా వెనుజులాలో ఉన్న చమురు బావుల గురించే ఉంది. మిగతా ప్రెసిడెంట్స్ అట్లా చెప్పారు, వాడి ఉద్దేశం అదే కానీ వాడు చెప్పాడు, వీడు అట్లా చెప్పాడు. అది అయితే ఈ కాలం నుంచి కూడా, అంటే 1989లో అయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అమెరికాకి ఇరాన్ లో ఆధిపత్యం కావాలి. దీనికోసం వెయిట్ చేసి ఏం చేశారు? ఈ అణు కార్యక్రమం గురించి మాట్లాడారు. అణు కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టింది. అణుబాంబులు తయారీ కెపాసిటీ ఇరాన్కి వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళ చర్చల్లో భాగంగా ఓ రిఫ్ట్లో ఏమైంది అంటే 2010లో ఇరాన్ అణు కార్యక్రమం నుంచి బయటకు వచ్చింది, NPT. వచ్చిన తర్వాత మళ్ళీ 2015లో అమెరికా ఇరాన్ ఒడ్డు కూర్చొని అణు ఒప్పందం చేస్తుంది. అణు ఒప్పందం చేసుకుని కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళు ఇవాళ చాలా దుర్మార్గంగా ఇరాన్ మీద దాడి ఎందుకు చేస్తున్నామంటే అణుబాంబులు తయారు చేస్తుంది. ఎట్లా తయారు చేసిన అణుబాంబులు, దాని కెపాసిటీ ఎంత అంటే వారానికి ఒక అణుబాంబును తయారు చేసేంత శక్తి ఇరాన్. అది వాస్తవం, వాడికి తెలిసిపోయింది. కాబట్టి ఇరాన్ కొడుతున్నాను. కానీ ఈ అణు ఒప్పందంలోంచి మొట్టమొదటిసారి బయటకు వచ్చింది ఇరానా అమెరికా? ఇది చెప్పడం వల్ల 2015లో ఇరాన్కి అమెరికాకు జరిగిన అణు ఒప్పందంలో ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది అమెరికా. ఎప్పుడు బ్రేక్ చేసింది? 2018లో బ్రేక్ చేసింది. 2018లో బ్రేక్ చేసినప్పుడు, మొదట వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు నువ్వు ఎట్లా ఒక కంట్రీని అణు కార్యక్రమం నుంచి బయటకు రమ్మని చెప్తావు? ఇక్కడ ఇంకొక దరఖాస్తు. నిజానికి అణు కార్యక్రమం, అణు ఒప్పందం అనేది ఎంత ఇల్లాజికల్గా, ఎంత దుర్మార్గంగా ఉంటుంది అంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, మేము ఉంచుకుంటాం, కానీ మీ దగ్గర ఉంది. ఇదెక్కడి నీతి? అంటే మేము అణుశక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తాము, మీరు మాత్రం టెర్రరిస్టులు కాబట్టి మీరు దాన్ని ప్రమాదకారిగా ఉపయోగిస్తారు అనే భాష మాట్లాడారు. ఇప్పుడు మీకు ఆ రోజుల్లో గుర్తుంటుంది, ఇండియాను కూడా ఎట్లా బెదిరించారో అనే కార్యక్రమం ఇందిరాగాంధీ టైంలో చేసినప్పుడు కానీ, లేదా వాజ్పేయి టైంలో చేసినప్పుడు కానీ నిలబడేది. ఎందుకు అణు కార్యక్రమాన్ని మనం అంత ఇదిగా తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు? ఎందుకంటే అమెరికా పాకిస్తాన్లో అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్కి అణుబాంబులు తయారు చేసే శక్తి అమెరికా ఇచ్చింది. అమెరికా పాకిస్తాన్ కూడా ఒక స్థావరంగా వాడుకుంటుంది. యుద్ధం తన భూభాగం నుంచి చేయదు అమెరికా, ఈ పరాయి దేశాల భూభాగం నుంచి చేస్తుంది. నష్టం జరిగిన వీళ్ళకే జరగదు, వాళ్ళకి జరగదు. సో అందుకని అది ఇంకొక భాషలో చెప్పాలంటే,
నీ ఇంట్లో గొడ్డలు పెట్టుకున్నావు, నువ్వు నీ పక్క ఇంట్లో వాడి పక్క ఇల్లు వాడి ఇంట్లో కూడా గొడ్డలు. ఈ గొడ్డలు తీసుకొని నువ్వు నన్ను ఎప్పుడైనా హత్య చేసే అది అవకాశం ఉంది, కాబట్టి నువ్వు గొడ్డలి పడేయాలి, ఉంచొద్దు ఇంట్లో అని మాట్లాడతాను. ఆ మాట్లాడేటప్పుడు నా ఇంట్లో గొడ్డలు కూడా నేను పడేయాలి కదా. ఇదే కదా సింపుల్ లాజిక్. అది పాటించు. ఎందుకంటే ఇది ప్రపంచ గుండా. అమెరికా అనేది వాడొక గూండా, అంతర్జాతీయ గూండా. ఈ గూండాగిరి ఏమవుతుంది? ఎవరికి బలం ఉంటే వాడి చేతిలో వాడి చెప్పింది వేదం. ఆ గూండాగిరిని అమెరికా చేస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా కూడా చూడొచ్చు. ఇవాళ పాలస్తీనా మీద యుద్ధం జరుగుతున్నప్పుడు, పాలస్తీనాలో ప్రజల్ని చంపుతున్నప్పుడు, సరే ఆ డీటెయిల్స్ లో కొన్ని 2023లో హమాస్ ఎట్లా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, దాని పర్యవసానంగా వీళ్ళు ఎట్లా చేశారు తెలుసు. దాని పర్యవసానంగా అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తుందో అప్పుడు ఇరాన్ పాలస్తీనాకు సపోర్ట్ గా నిలబడింది, ఈజిప్ట్ నిలబడింది, ఇరాన్ కూడా నిలబడింది. ఇవాళ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే, నువ్వు పాలస్తీనాకు సపోర్ట్ గా నిలబడ్డావు కాబట్టి నేను ఇవాళ నాశనం చేయడానికి మేము పూనుకున్నాము అని అడుగుతున్నాను. ఇవాళ బంగ్లాదేశ్ అవతరినప్పుడు కూడా పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధంలోకి భారతదేశం వెళ్ళింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమెరికా తన అత్యంత ఆధునికమైన నావని, యుద్ధ విమానాలు ఎత్తించే నావని, అది జపాన్ దరిదాపుల్లో ఉన్న నావని తీసుకొచ్చి మన కలకత్తా దరిదాపుల్లో పెట్టి బెదిరించినప్పుడు కూడా ఇందిరాగాంధీ లొంగకుండా యుద్ధాన్ని కంటిన్యూ చేసి బంగ్లాదేశ్ ముక్తం చేసిన పరిస్థితి మనకు తెలుసు. మరి అట్లాంటప్పుడు ఇవాళ పాలస్తీనాకు సపోర్ట్గా ఇరాన్ నిలబడటంలో అది నీతి, నైతికత, ఒక న్యాయం కూడా. దాన్ని ఇవాళ నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తామని మనం అడగాల్సింది. అయితే ఏం జరుగుతుంది? ఈ అమెరికా స్థావరాల మీద ఎప్పుడైతే ఇరాన్ బాంబులు వేస్తూ వచ్చిందో, లేదా డ్రోన్లతో దాడి చేస్తుంది ఇరాన్. ఇక్కడ ఇంకొకటి కూడా నాకు తెలిసిన సత్యము, ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇక్కడ యుద్ధం చాలా గమ్మత్తుగా జరుగుతుంది. ఇరాన్ చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ ఒక 3 అంచెల సెక్యూరిటీ వ్యవస్థను వాళ్ళు పెట్టుకున్నారు. ఈ 3 అంచెల సెక్యూరిటీ వ్యవస్థ ఎల్లకాలం నిలబడేది కాదు. నాకంటే ఆ సైంటిఫిక్ డీటెయిల్స్ నాకు డీటెయిల్గా తెలియదు. తెలిసింది ఏంటి అంటే దానికి ఒక తాత్కాలికమైన టైం ఉంది. ఈ టైం వరకు ఇరాన్ ఏం చేస్తుంది అంటే తన చిన్న డ్రోన్లను ఉపయోగిస్తుంది, చాలా తక్కువ కాస్ట్ ఉన్న డ్రోన్లను ఉపయోగిస్తుంది. మిసైల్స్ ఖరీదైనవి, చర్చవంతమైన ఆమ్యునిషన్ అంతా కూడా దాన్ని వాడట్లేదు. ఇప్పుడే ఇది ఒక స్ట్రాటజీ. ఎప్పుడైతే దాని వలయం, ప్రొటెక్టివ్ వలయం ఎప్పుడైతే నిర్వీర్యమవుతుందో అప్పుడు ఈ మిసైల్స్ వాడే టెక్నిక్తో ఇరాన్ యుద్ధం చేస్తుందని చెప్పేసి అనుకుంటాం. నిజమెంతో తెలియదు. అట్లాగే ఇంకొకటి ఏం చేస్తుంది ఇరాన్? ఇవాళ హార్మూజ్ జలసంధిని మూసేస్తుంది. ఈ హార్మూజ్ జలసంధిని మూసేస్తే జరిగే పరిణామాలు ఏంటి? ఇవాళ హార్మూజ్ జలసంధిని మూసినప్పుడు నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఏం జరుగుతుందట అంటే అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ, అంటే మనము ఏదైతే ఇప్పుడు GPS పెట్టుకొని కార్ డ్రైవ్ చేసుకొని పోతా ఉన్నామో అట్లాగే నావిగేషన్ అంతా కూడా ఆ GPS వ్యవస్థలో పోతూ ఉంటుంది. లేదా అక్కడ నుంచి వాళ్ళ కంట్రోల్ సెంటర్స్కి ఈ నావ ఇక్కడ ఉంది, ఇది ఉంది, ఇల్లు ఉంది అని చెప్పేసి పోతూ ఉంటుంది కదా, మన ఫ్లైట్లో ఎట్లయితే పోతాం. సో ఆ నావిగేషన్ వ్యవస్థను మొత్తంగా కూడా నిర్వీర్యం చేసే ఒక టెక్నిక్ని ఇరాన్ వాడింది. ఏం చెప్తున్నారు అంటే ఈ టెక్నిక్ చైనా నుంచి తీసుకున్నది ఇరాన్ అని చెప్తున్నారు. వాటెవర్. సో ఇవాళ ఏమైనా అంటే అక్కడ దాదాపు 300 నౌకలు ఎక్కువ దివాణం లేకుండా పడినాయి. అంటే వాడికి ఏం తెలియదు, వాడు వెనకాల ఏముందో తెలియట్లేదు, ముందుందేమో తెలియదు, మొత్తం ఒక చీకట్లో నిలబడి ఉన్నాయి. అవి ఎటుపోయేదో తెలియదు. ఇది చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే క్రూడ్ ఆయిల్ యొక్క రవాణాలో చాలా పెద్ద స్తంభన వస్తుంది. నిజానికి భారతదేశానికి చాలా నష్టం. ఎట్లా నష్టం జరిగింది మన క్రూడ్ ఆయిల్లో అంటే, సరే ఈ పాయింట్ మాట్లాడాలి. ఏమైతుంది అంటే హార్మోజ్ జలసంధిని మూసేసి, స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటాం కదా, దాన్ని మూసేస్తే మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సౌదీ అరేబియా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆ నావ ట్రాన్స్పోర్ట్ అయ్యే, ఆ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చులో
15 to 25% ఖర్చు అదనంగా పెరుగుతుంది. అదొకటి జరుగుతుంది. రెండోది, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తారు కదా నావల్ని, ఆ క్రూడ్ ఆయిల్ వీటిని. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక 25% ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంక్రీజ్ చేస్తారు. అంటే దాదాపుగా 45 to 50% ఇంక్రీజ్ అవుతుంది క్రూడ్ ఆయిల్ రవాణా. అంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ చరిత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $60 ఉన్న రోజు మధ్యప్రాచ్యంలో ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పుడు భారతదేశం ఏం చేసింది అంటే క్రూడ్ ఆయిల్ ధర 60 నుంచి $100 పోయినప్పుడు మన దగ్గర 65 రూపాయలు ఉన్న పెట్రోల్, లీటర్ పెట్రోల్ 100 రూపీస్ పోయింది. ఆ మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు విచ్ఛిన్నమైన రోజు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర బ్యాక్ టు $60 వచ్చింది. కానీ మన దేశంలో పెట్రోల్ ధర 100 నుంచి కిందిగా. ఇవాళ క్రూడ్ ఆయిల్ రేట్ 83.3 ఎంతో చూపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాల్సింది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ మనకు రష్యా నుంచి వచ్చింది. రష్యా మీద అమెరికా పెట్టిన ఆంక్షలకి రష్యాలో వాడు ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నాం. సరే, రష్యాతో మనం మైత్రి లోతులోకి నేను పోను, అది చాలా స్ట్రాంగ్ బాండ్ ఉన్న మైత్రి, లోతులోకి కొన్నప్పుడు చాలా చీప్గా అమ్మారు రష్యా, మామూలు రేటు కంటే తక్కువ రేటుకి అమ్మారు. ఈ తక్కువ రేటు కొన్న క్రూడ్ ఆయిల్ యొక్క లాభాలు కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ కాలేదు. నేను పెట్రోల్ పోయించుకోవడం, మీరు పెట్రోల్ పోయించుకోవడం మనకి ట్రాన్స్ఫర్ కాలేదు. ఆ లాభాలు ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయంటే అంబానీకి ట్రాన్స్ఫర్. కానీ ఇవాళ 100 రూపీస్ ఉన్న పెట్రోల్ ఈ యుద్ధ కారణంగా, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా, లేదా చాలా తక్కువ రేటుకి మనకి ఇరాన్ నుంచి వస్తున్న 40% ఆయిల్ మనకి ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ నుంచి కూడా మనకు ఆయిల్ బంద్ అయిన సందర్భంలో ఇవాళ మన పెట్రోల్ రేటు నా అంచనా 160 to 200 రూపీస్ అవుతుందని చెప్పేసి నా అంచనా. కానీ ఇవాళ ఏదో ఫేస్బుక్లో ఎవరో రాశారు 500 రూపీస్ అవుతుంది. సరే, వదిలేద్దాం. సో ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ నిజానికి ఏమైంది, రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసి మనం వెనిజులా నుంచి కొంటున్నాం. ఎందుకు? అమెరికా మన మీద పెట్టిన ఆంక్షలకి. వెనిజులా నుంచి ఎంత కొంటున్నాము, వాడు చెప్పిన రేటు కొంటున్నాం. ఆ వెనిజులా నుంచి వచ్చేది కూడా ఇప్పుడు చుట్టూ తిరిగి రాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. మన ప్రధానమంత్రి నెతన్యాహుతో ఆలింగనం చేసుకున్నాడు. అది పితృదేశం, ఇది మాతృదేశం అనే భాష మాట్లాడాడు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదనే భాష ఏందో. అది ఈయన పోయి వచ్చిన తర్వాత యుద్ధం జరిగిందనేది మీరు గమనిస్తే ఏమి ఒప్పందాలు జరిగినాయో, చీకటి ఒప్పందాలు ఏం జరిగాయో ఆలోచించారు. సరే, వాటి జోలికి పోనా, ఈ పక్కన పెట్టండి. ఇట్లా ఉన్నప్పుడు నిజానికి వాళ్ళ ముగింపు ఎట్లా? దీనికి ఈ ముగింపు ఎట్లా జరగాలి ఈ యుద్ధానికి? అంటే ఇవాళ సద్దాం హుస్సేన్ ఉరిదీస్తే ఇరాక్ లొంగిపోయింది. కానీ ఇవాళ అయతుల్లా ఖొమైనీ చనిపోయాడు, అయతుల్లా ఖొమైనీ కుమారుడు చనిపోయాడు, ఆయన సతీమణి చనిపోయింది, ఆ దేశ రక్షణ మంత్రి చనిపోయాడు, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ చనిపోయాడు. బట్ యుద్ధం ఆగలేదు. ఒక దీర్ఘకాలిక యుద్ధానికి ప్రణాళికతో ఇరాన్ యుద్ధంలో వచ్చింది. స్పష్టత ఉంది వాళ్ళకి. కాబట్టి ఏం జరగాలి అంటే ఇవాళ బ్రిటను, ఫ్రాన్స్, జర్మనీ 3 దేశాలు అమెరికాకు, ఇజ్రాయిల్ సపోర్టింగ్గా మాట్లాడారు నిన్న. ఇవాళ బ్రిటన్ ప్రధానమంత్రి స్టేట్మెంటు, మేము ఇరాక్ నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాము, మేము ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధంలోకి రాదలుచుకోలేదు అనే మాట ఇవాళ మాట్లాడారు. అది పక్కన పెట్టారు. చైనా ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడటానికి మేము రంగం మీదకి వస్తాము అని మాట్లాడారు. సరే, చాలా అగ్రెసివ్గా ఉండొచ్చు నా స్టేట్మెంట్, కానీ ఇవాళ ఒక వ్యక్తిగా నేను కోరుకుంటుంది అయితే రష్యా, చైనా, నార్త్ కొరియా ఇరాన్ పక్కన నిలబడి ఇరాన్ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి, అక్కడ ప్రజల్ని కాపాడాలి. సామ్రాజ్యవాదానికి కాలు దూగుతున్న అమెరికా, ఇజ్రాయిల్ 2 దేశాలు కూడా వాళ్ళ బీజం అనచాలి. అంటే ఇక్కడ ఈ దేశాలు ఒక కూటమిలాగా రావాలి. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఏం చేస్తాయి? గల్ఫ్ కంట్రీస్లో ఈ అన్ని కంట్రీస్లో ఉన్న అమెరికన్ బేసెస్ని ఇవాళ ఇరాన్ దెబ్బ కొడుతున్నప్పుడు సౌదీ అరేబియా రంగం మీదకి వచ్చింది, డైరెక్ట్ యుద్ధంలోకి వస్తుంది. మిగతా దేశాలు అట్లాగే యుద్ధం మీదకి వస్తాయా?
తెలియదు. సౌదీ అరేబియా బీయింగ్ ఏ ముస్లిం కంట్రీ ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేయడానికి ట్రంప్కి సౌదీ అరేబియా రాజుకి మధ్యన ఉన్న అధికార లావాదేవీ, ఆర్థిక లావాదేవీ చాలా పెద్ద చరిత్ర, దాని లోతులో ఇది ఒక సొల్యూషన్. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. నిజానికి ఒక స్టేట్మెంట్ ఉంది, ఒబామా పాలనలో వాళ్ళ దౌత్య సలహా మండలి లాంటి ఒక అధికారి ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఏంటిది ఆ వ్యాఖ్య అంటే, అమెరికా ప్రజాస్వామ్యానికి, ప్రపంచ భద్రతకు ట్రంప్ ఒక పెనుముప్పుగా పరిణమించాడు అని చెప్పేసి మాట్లాడాడు. నిజానికి ట్రంప్ చాలాసార్లు మాట్లాడినది, ట్రంప్ అనేవాడు ఇవాళ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇరాన్ మీద యుద్ధం జరగట్లేదు. ట్రంప్ అనేవాడు ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇవాళ వెనిజులాలో అధ్యక్షుడిని మధురని ఎత్తుకుపోవటం అనే ఘటన జరగలేదు. ట్రంప్ అనేవాడు ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇవాళ గ్రీన్లాండ్ని మేము ఆక్యుపై చేసుకుంటామనే మాట మాట్లాడాలి. ట్రంప్ అనేవాడు ఉన్నాడు కాబట్టే దేశాల మీద సుంకాలు విధించే చర్యలు తీసుకోవాలి. ట్రంప్ ప్లేస్లో ఎవడున్నా, అమెరికా ప్రెసిడెంట్ ఎవడున్నా ఇవాళ చేయగలదు ఇంతకంటే ఏమీ లేదనేది మనకి అది పేలిపోయింది. ఇవాళ ఏని సృష్టించారు అది కూడా పేలిపోతుంది. దానికి ముందు రియల్ ఎస్టేట్ని సృష్టించారు, అది పేలిపోయింది. అంటే పెట్టుబడి, నువ్వు ఎన్ని పొడుగలు సృష్టించినా పెట్టుబడి దాని మార్గం ఏంటో దానికి తెలుసు. పెట్టుబడి సంక్షోభంలో పోవటం అనేది అనివార్యం. ఇది 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 చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎవరికైనా కొంచెం రాజకీయ ఆర్థిక చరిత్ర తెలిసిన వాళ్ళని, రాజకీయ ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి సంక్షోభం నుంచి ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి యుద్ధం తప్ప వేరే మార్గం లేదు. మనకి ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, యుద్ధం కోసం ఆయుధాలు తయారు చేస్తారా అమెరికా వాళ్ళు, లేదా ఆయుధాలు తయారు చేశారు కాబట్టి యుద్ధాలు చేస్తారు? ఇది ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఈ రెండు వాడికి అవసరం. ఇంతకుముందే నేను ఆ పోయంలో చెప్పాను, వాడికి ఆయుధం పేలకుండా అమెరికా బతికే పరిస్థితి లేదు, యుద్ధం చేయకుండా అమెరికా బతికే పరిస్థితి లేదు. ఇక్కడ అమెరికాను మాట్లాడుతున్నామంటే సామ్రాజ్యవాదం, పెట్టుబడి. సో అందుకని ఇవి అనివార్యంగా జరుగుతూనే ఉంటాయి. నిజానికి ఇవాళ ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది. నానాజాతి సమితి మనం చదువుకున్నాం చిన్నప్పుడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి యుద్ధాన్ని నివారించడానికి ఒక అంతర్జాతీయ సమితి ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి చాలా విషయాల్ని ఒక రకంగా చెప్పాలంటే కొంతకాలం చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసింది. బట్ ఇవాళ ఐక్యరాజ్య సమితి పరిస్థితి ఏంటి? సో ఐక్యరాజ్య సమితి గురించి ఒక దగ్గర ఏదో ఒక కొటేషన్ లాంటి ఇచ్చారు. ఏంటి ఐక్యరాజ్య సమితి చేసే పని అంటే, రెండు చిన్న దేశాలు మధ్య కనుక యుద్ధం జరిగితే ఆ రెండు చిన్న దేశాలు సర్వనాశనం అవుతాయి. అట్లా అయ్యేటట్టు ఐక్యరాజ్య సమితి చూస్తుంది. ఎందుకంటే ఆ చిన్న దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరగాలి? అమెరికా వాడు మనం ఆయుధాలు అమ్ముకోవాలి, లేదా ఇంకొక దేశం ఇంకో సామ్రాజ్యవాద దేశం దాని ఆయుధాలు అమ్ముకోవాలి. ఇంకొక పెట్టుబడిదారులు ఆయుధాలు అమ్ముకోవడానికి చిన్న దేశాల మధ్య యుద్ధాలు చేస్తారు. యుద్ధం ఎప్పుడైనా కూడా వినాశకారం. యుద్ధం అనంతరం రెండు చిన్న దేశాలు సర్వనాశనం అయిపోతాయి. అదే ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశం మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుంది? చిన్న దేశం మట్టి కరిసిపోతుంది. ఈ చిన్న దేశం మట్టి కరిసిపోకుండా ఆపగలిగే శక్తి ఐక్యరాజ్య సమితికి లేదు. రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుంది? అప్పుడు ఏ దేశం మట్టి కరిసిపోదు? ఐక్యరాజ్య సమితి మట్టి కరిసిపోతుంది. ఇవాళ జరిగింది అదే. ఐక్యరాజ్య సమితి అనేది ఇవాళ ఒక శవం. ఇక మనం అంత్యక్రియలు చేయడానికి బయలుదేరాలి. నిజానికి వీళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయి అంటే, అమెరికా అనేది యుద్ధంలోకి దేశాలని ఎందుకు తీసుకొస్తుంది? నిజానికి ఈ యుద్ధం గురించే మాట్లాడుతున్నాం. అంటే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి కారణాలని ఒక పాయింట్ వైజ్గా చూద్దాం. నాకు అనిపించేది ఏంటంటే, 1979లో తనకు అనుకూలమైన షా ప్రభుత్వాన్ని కూల్చి అయతుల్లా ఖొమేనీ ఎప్పుడైతే ఇరాన్ సుప్రీంగా వచ్చాడో, అమెరికా ఆంక్షలను ధిక్కరించి, అమెరికాకు వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వం కోసం ఎలాగైతే తను కృషి చేశాడో,
ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనేది అమెరికా 1979 నుంచి వెయిట్ చేస్తుంది. అదొక కారణం. రెండో కారణం మామూలుగా అందరూ సోకాల్డ్ ప్రజాస్వామ్య దేశాలను పిలువబడే దేశాలన్నిటిలో కూడా ఎన్నికల ముందు మనం ఏం చేస్తాము, ఇట్లాంటిది మన దేశంలో ఏం చేస్తాము, బూచిని చూపెడతాం. పాకిస్తాన్ బూచినం, బంగ్లాదేశ్ బూచినం చూపిస్తారు మన పాలన. ఇవాళ ఇరాన్ను దెబ్బకొట్టడం ద్వారా, ఇరాన్ మీద యుద్ధం చేయడం ద్వారా, ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా దేశ ప్రజల మీద తన పట్ల ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకొని ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటారు. ఇది రెండో కారణం. మూడవ కారణం కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. మీకు అందరికీ తెలుసు ఎప్స్టీన్ ఫైల్స్ సంగతి. ఎప్స్టీన్ అనేవాడు ఎవడు? వాడు ఒక దీవిని కొని దానికి వర్జిన్ దీవ్ అని పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న అమ్మాయిలు ప్రలోభాలు పెట్టో ఎత్తుకపోయో ఆ దీవిలో పెట్టి మొత్తం దేశాధినేతలను, పెట్టుబడిదారులను, పెద్ద పెద్ద కంపెనీ అధినేతలకి ఆ అమ్మాయిలతో సౌకర్యం ఇప్పించి ఆ అమ్మాయిలను చంపేసిన సందర్భాలు, నరకం చూపించిన సందర్భాలు, ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఫైల్స్ లో ఉన్నాయి. ఈస్టర్న్ ఫైల్స్ లో 2006లో నాకు గుర్తులేదు, ఒక గోల్డ్ జర్నలిస్ట్, ఒక ఫీమేల్ జర్నలిస్ట్, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ ఎగ్జాక్ట్లీ, ఆమె చేసిన రీసెర్చ్ కారణంగా 2006లో ఈ ఈస్టర్ని అరెస్ట్ చేశారు. చేస్తే ఆధారాలు లేవని చెప్పేసి రిలీజ్ చేశారు ఈస్టర్ని. వీడు అరెస్ట్ అయిన తర్వాత వాడికి భయం కూడా లేదు, దాన్ని మళ్ళీ అట్లాగే కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన 2019లో మళ్ళీ చాలా స్పష్టమైన ఆధారాలతోటి ఆ జర్నలిస్టు ఈస్టర్న్ ఫైల్స్ని బయటపెట్టి చేస్తే, అంటే యూరప్ కానీ అమెరికా కానీ ప్రజలు కొంత చదువుకున్నవారు ఎనలైజ్ చేయడం కష్టం. అంటే రెండోసారి బుష్ ఎన్నికైనప్పుడు, అంటే సద్దాం హుసేన్ ఉరిదీసిన తర్వాత రెండోసారి బుష్ ఎన్నికైనప్పుడు నేను క్వశ్చన్ వేశాను, ఏంటి అని అంటే, అమెరికాలో నిజంగా మనుషులు ఉన్నారు అంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే అట్లా అనిపిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా సివిల్ సొసైటీ పద్ధతిని పాటిస్తారు. కాబట్టి వాళ్ళ బిల్ గేట్స్ కానీ, ట్రంప్ కానీ, దాంట్లో ఇరుక్కున్న మన మోడీ లాంటి వాళ్ళు, లేకపోతే మన జయశంకర్ లాంటి వాళ్ళు, ఎవరో పేరు నాకు గుర్తులేదు, లేదా ఇంకోరు కానీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు, ఆ రాజు, బ్రిటన్ రాజు, దేశాధినేతలు, కంపెనీస్, ఇవన్నీ ఒక పెద్ద సంక్షోభంలోకి పోయే పరిస్థితి. ఇక్కడ నుంచి బయటపడాలంటే కూడా ఇవాళ యుద్ధం వీళ్ళకి ఆసరా. ఇక మామూలుగా సాధారణంగా మనం చెప్పుకునే కారణం ఆయుధాలు అమ్ముకోకపోతే అమెరికా ఉన్న ఆయుధ కంపెనీలు, పెట్టుబడిదారులు ట్రంప్ మీద ఒత్తిడి తెస్తారు, మేము ఇన్ని ఆయుధాలు తయారు చేసాము, ఈ అమ్ముడు పోవట్లేదు, నువ్వు యుద్ధం స్టార్ట్ చేయి బాబు, ఎవరితోటో ఒకరితోటి ఆయుధాలు అమ్ముకోవాలని చెప్పేసి ఒత్తిడి తెస్తారు. కాబట్టి ఆయుధాలు అమ్ముకోవడానికి కూడా వీళ్ళు యుద్ధం చేస్తారు. ఇవన్నీ కారణాలు అయితే మనం ముందే అనుకున్నట్టు మొత్తంగా మధ్యప్రాచ్యం మీద ఎందుకు గురి పెట్టారు అంటే, ఈనాడని ఇవాళ 1979 నుంచి తీసుకోండి, లేకపోతే 53లో వెనుజులా మీద, 53లో క్యూబా మీద జరిగిన దాడి నుంచి తీసుకున్న, వాళ్ళ ప్రధానమైన ఇది వ్యాపారమే, పెట్టుబడే. కాబట్టి ఆయిల్, చమురు బావుల మీద ఆధిపత్యం. సో ఇట్లా ఈ కారణాలతో వస్తున్నప్పుడు వాళ్ళు కారణాలు ఏం చెప్తున్నారు? ఒక దగ్గర అంటాడు వాడు ఇది జాతి వైరం అంటాడు, ఒక దగ్గర అంటాడు ఇది 2 మతాల మధ్యన ఘర్షణ అంటాడు, ఇంకొకటి అంటాడు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకి, సోషలిస్ట్ వ్యవస్థకి మధ్యన ఘర్షణ అంటారు. ఇవన్నీ మాటలే, కానీ వాస్తవం అంతా వ్యాపారం. వాడి కారణాలు ఏమి, ఇక్కడ ఎలా చేస్తున్నారు వాళ్ళనేది కూడా మనము కొంచెం లోతుకు పోయి చూద్దాం. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ పెట్టుబడిదారులు కానీ, సామ్రాజ్యవాద దేశాలు కానీ, ఎట్లా ఒక్కొక్క దేశాన్ని టార్గెట్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ వాళ్ళు స్టెప్ వన్ ఏంటంటే, ఒక పేద దేశాన్ని, వనరులు ఉన్న బలహీనమైన దేశాన్ని గుర్తిస్తారు. వెనుజులా గుర్తించి అక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు ఇరాన్లో జరిగింది. అంటే వనరులున్న దేశము, బలహీనమైన దేశము, లేదా కొంత బలం ఉన్న దేశం, అక్కడ ఒక రిఫ్ట్ క్రియేట్ చేస్తారు. అంటే 2 గ్రూపుల మధ్యన ఒక రిఫ్ట్ క్రియేట్ చేస్తారు.
ఆ రిఫ్ట్ క్రియేట్ చేయడానికి అనేక పద్ధతులు ఎన్నుకుంటారు. ఇరాన్లో ఎట్లా ఎన్నుకున్నారు? స్త్రీలకు స్వేచ్ఛ లేదు, అదేంటిది దాన్ని ముఖాన్ని కప్పుకుంటారు కదా, అది కప్పుకోకుండా ఉంటే ఒక అమ్మాయిని ఉరి తీశారు, చంపేశారు. కాబట్టి స్త్రీల స్వేచ్ఛకి భంగం ఉంది అని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టి, అది ఇస్లామిక్ దేశం, వాళ్ళు ఇస్లామీకరణలోనే బతుకుతున్నారు, రెచ్చగొట్టి ఒక సమూహాన్ని అయతుల్లా ఖుమైనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సమూహాన్ని తయారు చేస్తారు. ఈ సమూహానికి డైరెక్షన్స్, డబ్బులు, సలహాలు అన్నీ కూడా అమెరికా నుంచి వస్తాయి, సిఐఏ నుంచి వస్తాయి. అది రెండో దశ. మూడో దశలో ఏం చేస్తున్నారు? నిధులు అందించడము, లేకపోతే ఏమంటాము సాఫ్ట్వేర్, లేకపోతే అట్లాంటివి అందించడం. ఇది మూడో దశ. నాలుగో దశలో ఏం చేస్తున్నారు? ఆ దేశంలో ఏదో ఒకటి రిఫ్ట్ కారణంగా కొంత అలజడి జరగాలి, కొన్ని హత్యలు జరగాలి, అది చేస్తారు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇది జరిగింది కాబట్టి శాంతి భద్రతలకు భంగం కలిగింది, ఈ శాంతి భద్రతను రక్షించాలి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి మేము బాధ్యత తీసుకుంటున్నామని చెప్పేసి వచ్చి ఒప్పందాలు, రుణాలు, సేవల పేరిట వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఈ చేసిన వ్యాపారము, ఒప్పందాలు చేసి, అంటే ఇరాక్ని తీసుకోండి, వాళ్ళు సద్దాం హుస్సేన్ చంపి ఎవరినో కూర్చోబెట్టారు, వెనిజులాని తీసుకోండి, మధురని ఎత్తుకుపోయి ఎవరినో కూర్చోబెట్టారు. అక్కడ యుద్ధం అయిపోయిందా? యుద్ధం అయిపోలేదు. అది అట్లాగే ఉంటుంది, వాళ్ళ తాబేదారులు అక్కడ పాలన చేస్తూ ఉంటారు, అక్కడ వనరులన్నీ పోతూ ఉంటాయి. ఇది వాళ్ళ క్రోనలాజికల్ ఆర్డర్ వాళ్ళు చేసేది. ఇట్లా చూసినప్పుడు నిజానికి యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందన్నమాట. అంటే ఇంతకుముందే అన్నాను కదా నేను, మధ్యప్రాచ్యము అమెరికాకి 6-7 దేశాలు ఏవైతే వత్తాసు కలుగుతూ ఉన్నాయో వాళ్ళ ముందర ఒక ప్రశ్న ఉంది. అన్యాయము, అవినీతి, లేదా ఒకే మతానికి సంబంధించిన ప్రజలు, ఆ ప్రజల మీద జరిగే దుర్మార్గాన్ని తమ భూభాగం నుంచి తమ అనుమతిస్తారా, అనుమతించరా అనేది ఆ ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. అక్కడ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవి సెట్ బ్యాక్ అవుతాయా? మధ్యప్రాచ్యంలో ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో అవి ఇరాన్ మీద జరిగే దాడికి అమెరికాకు కానీ ఇజ్రాయిల్ కానీ సహకరించకుండా ఉంటాయా? అదొక అవకాశం. అట్లా లేనప్పుడు యుద్ధం ముగియాలి అంటే, ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఒక దేశాధ్యక్షుని చంపితే, గడాఫీని చంపితే లిబియాని ఆక్యుపై చేసినట్టును, సద్దాం హుస్సేన్ని చంపితే ఇరాక్ను ఆక్యుపై చేసినట్టు ఇరాన్లో సాధ్యం కాదు. అది చాలా ప్లాన్డ్గా వాళ్ళకు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఈ దీర్ఘకాల యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళ ప్లాన్ అట్లా లేదు. వాళ్ళ ప్లాన్ అంతా ఎట్లా ఉంది? ఎట్లా ఈ వెనిజులాలో చేసామో, ఎట్లా ఇరాక్లో చేసామో, ఎట్లా లిబియాలో చేసామో ఇరాన్లో కూడా అట్లాగే చేయొచ్చు అనేది ఎంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. కానీ వాళ్ళ ఏమంటాము అంచనాలు తప్పినాయి. సో తప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది కంటిన్యూ అవ్వాలి. నాకు తెలిసి ఒక 3 నెలలు యుద్ధం చేయగలిగే శక్తి ఇరాన్కు, ఆ శక్తి వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఇవాళ అమెరికా చేసే యుద్ధంలో ఒక రోజువారీ ఖర్చు అమెరికాది ఎంత అంటే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రోజు. సో 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యుద్ధాన్ని అమెరికా ఎన్నాళ్ళు కొనసాగిస్తుంది అనేది ఎట్లా ఖర్చు అవుతున్నాయి అంటే, SM-3 స్కిపని అని ఒకటి వాడుతున్నారు, దీని ఖరీదు 108 crores. సో ఈ SM-3 స్కిపన్ని అమెరికా ప్రయోగించినప్పుడు ఇరాన్ ఏం చేసిన దాన్ని అంటే, ఒక 50,000 ఖరీదు చేసే డ్రోన్ తోటి దాన్ని కొట్టింది. మిత్రులారా మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి. ఫైటర్ జెట్ ను వాడుతున్నారు. ఈ ఫైటర్ జెట్ గంటకు 33 కోట్ల రూపాయలు దానికి అవసరమైంది, ఒక గంటకి, రోజు కాదు. అట్లాగే B-2 స్టిల్ బర్త్ బాంబర్ని వాడుతున్నారు, ఇది కూడా ఒక ఫైటర్ జెట్. దీనికి గంటకు 1.2 crores డబ్బులు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఏదైతే యుద్ధ నౌక, పాపం పెద్ద ఆయన పేరు పెట్టారు, అది చాలా దుర్మార్గంగా అబ్రహం లింకన్ అని పెట్టారు. అబ్రహం లింకన్ విమాన నౌక ఏదైతుందో దాన్ని మేనేజ్ చేయడానికి ఒక రోజుకి 72 కోట్ల రూపాయలు అవసరమవుతుంది.
సో ఈ లెక్కను చూసుకుంటే ఇరాక్ దీన్ని ఇంకొక రూపంలో మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఇరాక్తో సద్దాం హుస్సేన్ని తొలగించి వాళ్ళు ఇరాక్లో వీళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వాళ్ళు పెట్టిన ఖర్చు ఒక 180 లక్షల కోట్ల రూపాయలు. సో 180 లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ ఇరాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కుదురుతుందా అనేది ఒక ప్రశ్న. ఇది కుదిరే వ్యవహారం లాగా కనిపించదు. సో ఏం జరగబోతుంది అని అంటే ఇవాళ చైనా, రష్యా, ఉత్తర కొరియా ఇరాన్ సార్వభౌమత్వం కోసము వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి. దాని పర్యవసానంగా సామ్రాజ్యవాద దేశాలు ఏవైతే పెట్టరేగిపోయి ఊరేగుతా ఉన్నాయో వాటి పీచమనసారు. ఒకవేళ ఇదే జరిగే పరిణామం ఏంటి అంటే నెతన్యాహు అక్కడి నుంచి పారిపోతాడు. సరే, ఏమైతుంది ఇజ్రాయెల్ అనేది పక్కన పెట్టి అమెరికాలో ఏం జరుగుతుంది అంటే ఏదైతే 1990లో యుఎస్ఎస్ఆర్ సంయుక్త రాష్ట్ర దేశాలుగా విడిపోయాయో ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్ర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క దేశంగా వాళ్ళు స్వతంత్రం చేసుకోవాలి. అట్లా చేసుకోవడం ద్వారా ప్రపంచానికి అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ప్రమాదం తప్పిపోతుంది. నిజానికి ఇవాళ అయతుల్లా ఖుమైనీ అనే ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేశారు. 88 సంవత్సరాల వ్యక్తి, మొత్తము ఒక ప్రాస్పరస్ కంట్రీ, ప్రపంచంలోనే చాలా అత్యంత ఎక్కువ చమురు నిల్వలు ఉన్న దేశం అది. ఇవాళ మధ్యప్రాచ్యము ఎడారి దేశాలను పిలుచుకున్న మధ్యప్రాచ్యం వల్ల ఎందుకంత ప్రాస్పరస్ అయింది, ఎందుకింత సామ్రాజ్యవాద దేశాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది అంటే చమురే. అట్లాంటి ఖుమైనీని హత్య చేసినప్పుడు నిజానికి మనం దాన్ని ఎట్లా చూడాలి? సద్దాం హుస్సేన్ కానీ, గడాఫీ కానీ, ఇవాళ ఖుమైనీ వీళ్ళు నియంతలా వాళ్ళ దేశ ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించారా లేదా ఇంకోటి చేశారనేది చాలా అప్రస్తుతమైన విషయం. మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ దేశంలో ఏం చేసినా ఆ దేశ ప్రజల సమస్య. ఒకరి ఇంట్లో భార్య పిల్లలు తండ్రి మధ్యన ఘర్షణ జరిగినప్పుడు అది ఆ కుటుంబం సమస్య. ఆ కుటుంబం సమస్య వస్తే అక్కడ పిల్లలో భార్యను ఆ తండ్రి చేతిలో చాలా అవమానాలకు, దెబ్బలకు, హింసకు గురైతే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కోర్టుకి ఎక్కడాలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడాలు. కానీ నీ ఇంట్లో నీ భార్య పిల్లలతో నువ్వు అనుచితంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను వచ్చి నిన్ను చంపేస్తాను, నీ భార్య పిల్లల సంరక్షణ నేను తీసుకుంటాను పక్కింటి వాడు అన్నప్పుడు మన రియాక్షన్ ఎట్లా ఉంటుందో, ఇవాళ ఇరాన్ దేశంలో లేదా ఇంకో దేశంలో వాడి నియంత కాబట్టి వాడి ప్రజలను హింసిస్తుంది కాబట్టి నేను దాని ఆధిపత్యాన్ని తీసుకుంటాను కూడా అంత హాస్యాస్పదమైన విషయం. కానీ ఇది జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది అని అంటే ప్రపంచంలో మిగతా దేశాల పక్కన నిలబడి ధైర్యం చెప్పే ఒక స్థావరం లేకుండా, ఆ స్థావరం యుఎస్, అది లేకుండా పోయింది కాబట్టి పెట్టలేకపోతుంది. వాళ్ళ క్యూబా మీద 1953 నుంచి క్యూబా మీద, ఫిడెల్ కాస్ట్రో మీద నాకు తెలిసి 370 సార్లు వచ్చే ప్రయత్నం జరిగింది. అనేకమైన ఆంక్షలు పెట్టారు. అయినా క్యూబా నిలబడి వెంటాడి చెగువేరాన్ని వాళ్ళు ఎట్లా చంపారో తెలుసు. వాళ్ళు ఒక క్యూబాతో వదిలిపెట్టారు. క్యూబా వల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే క్యూబా అనేది కనుక ఒక కమ్యూనిస్టు రాజ్యంగా అక్కడ స్థిరపడి ఫిడెల్ కాస్ట్రో కానీ, చెగువేరా కానీ వీళ్ళు ఉంటే మొత్తం లాటిన్ అమెరికా దేశాలు కూడా కమ్యూనిస్ట్ దేశాలుగా మారిపోతాయి. కాబట్టి చెగువేరాని చంపాలి, వేటాడి చంపాలి. 370 సార్లు ఫిడెల్ కాస్ట్రో మీద ఇది చేసింది, హత్యా ప్రయత్నం చేసింది. ఇవాళ ఒసామా బిన్ లాదెన్ చంపినప్పుడు నిజానికి ఒసామా బిన్ లాదెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? కొంచెం చరిత్రలోకి పోయి చూద్దాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర ఎట్లా ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు
అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ఉన్న తాలిబాన్లు, నేను తేదీ కోసం చూస్తున్నాను, తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది అని అంటే, అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు రాజ్య స్థాపన కోసం ఒక స్థావరం ఉండాలి అనే పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్ని రష్యా ఆక్రమించుకుంది. యుఎస్ఎస్ఆర్ ఆక్రమించుకొని అక్కడ కమ్యూనిస్టు వ్యవస్థని రూపొందించినప్పుడు యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా, అంటే ఒక కమ్యూనిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా ఒక మిలీషియాని తయారు చేయడానికి అమెరికా ప్రభుత్వం చేసింది ఏంటి అంటే తాలిబాన్లను పెంచి పోషించి, ఆ తాలిబాన్లను పెంచి పోషించిన ఆ తాలిబాన్ల దాంట్లో వచ్చిన వాడే మన ఒసామా బిన్ లాడెన్. ఇప్పుడు ఆ తాలిబాన్లు ఏం చేశారు, 94-96 మధ్యలో తాలిబాన్లు వాళ్ళ పరిపాలనలోకి వచ్చారు. 2005 నుంచి ఆ తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా వెళ్ళిపోయిన దగ్గర నుంచి యుఎస్ఎస్ఆర్ వెళ్ళిపోయింది. యుఎస్ఆర్ వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్లు అధికారంలోకి రాగానే అమెరికా మళ్ళీ తాలిబాన్ల మీద దాడి చేసి 2001లో తన ఆధిపత్యాన్ని చేసి తన పరిపాలన పెట్టుకుంది. ఇది మీకు అందరికీ తెలుసు. ఈ తర్వాత ఇప్పుడు మొన్న కూడా అది అమెరికాను వదిలిపెట్టి అమెరికాను తాలిబాన్లకు అప్పచెప్పేసి తన సైన్యాలు విరమించుకున్న పద్ధతి కూడా మనం చూసాం. అంటే ఆ చిన్న దేశంలో కూడా అమెరికా ఓడిపోయింది తాలిబాన్. వియత్నాం ఒక చిన్న దేశం, 1955 నుంచి 1970 20 సంవత్సరాలు వియత్నాం యొక్క చిన్న దేశం అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిలువరించింది. బహుశా మనలో చాలా మంది పుట్టిన కాలం ఎప్పుడైతే చెగువేరా కాలము, భారతదేశంలో వసంత మేఘగర్జన అన్న కాలము, వియత్నాం వీరోచితంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తున్న కాలం కూడా ఏకకాలం. బహుశా జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉత్తేజితులై పీడిఎస్ లాంటి ఆర్గనైజేషన్, ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ, ఒక ప్రోగ్రెసివ్ కార్మిక సంఘాలను కానీ, వ్యవసాయ సంఘాలను కానీ స్టార్ట్ చేయడానికి వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం మీద వియత్నాం యొక్క పోరాట పటిమ కూడా కదా దాని నుంచి ఉత్తేజితులైన వాళ్ళు. అది జార్జ్ రెడ్డి కూడా నాకు తెలిసి ఎక్కడో రాస్తారు. అయితే అట్లా ఎంతమంది చనిపోయారు హోచిమిన్ నాయకత్వంలో వియత్నాం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న 58,000 సైనికులు, అమెరికా సైనికులు చనిపోయారు. అప్పుడు ఆ దేశంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే 1973లో ప్యారిస్లో ఒప్పందం చేసుకుని, ప్యారిస్ ఒప్పందం అని పిలుస్తున్నాం, చేసుకొని అక్కడి నుంచి అమెరికా సైన్యాలు వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం చాలా వాడి శక్తి సంపన్నుడు, వాడి దగ్గర టెక్నాలజీ ఉంది, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడి దగ్గర అమ్యునిషన్ ఉంది. కాబట్టి వాడు ఓడిపోడు, వాడితో యుద్ధం చేసినా ఎవరమైనా ఓడిపోవాల్సింది అనేది అవసరం లేదు. ఇవాళ ఇరాన్ కనుక ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఉంది. ఆ ప్రణాళికలో ఇవాళ గల్ఫ్ కంట్రీస్ కనుక రిట్రీట్ అవ్వాలి, అట్లీస్ట్ ఇరాన్కు సపోర్టింగ్ రాకున్నా కూడా అమెరికాకు తమ స్థావరాలను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇవ్వకుండా గల్ఫ్ కంట్రీస్ కనుక ఒక నిర్ణయం తీసుకున్నా, లేదా రష్యా, చైనాలు, ఉత్తర కొరియాలు ఇరాన్ పక్షాన్ని నిలబడ్డా కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం తాత్కాలికంగా ఒక వెనుకడు. అమెరికా సామ్రాజ్యవాదం నశిస్తుంది, లేకపోతే ఇంకో సామ్రాజ్యవాదం నశిస్తుంది అనే మాటని మాట్లాడి పెట్టుబడి రాజ్యమైనంత కాలం, పెట్టుబడి వ్యవస్థ ఉన్నంత కాలం సామ్రాజ్యవాదం యుద్ధాలు. కానీ ఇంత బరిదెగించిన దాడులు కొంతకాలం రిట్రీట్ దానికోసం చూస్తాం. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో చూస్తే, మీరు ఇరాన్ యుద్ధంలో అయతుల్లా ఖొమేనీకి నివాళులు అర్పిస్తే మీరు ఇరాన్ పొండి అని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి విధవలే ట్రంప్ గెలవాలని చెప్పేసి ఇక్కడ పూజలు చేసి ఇక్కడ ర్యాలీలు తీసిన విధవలు. సో ఇవాళ అయతుల్లా ఖొమేనీ మరణాన్ని ఎట్లా చూస్తాము అంటే, సద్దాం హుస్సేన్ మరణాన్ని ఎట్లా చూస్తామో ఒక రకంగా ఇవాళ అయతుల్లా ఖొమేనీ మరణాన్ని కూడా అట్లే చూస్తాను. ఈ సద్దాం హుస్సేన్ మరణం అప్పుడు రాసిన ఒక పోయం చదివి ముగిస్తాను. ఆఖరి లేఖ. ఉరికొయ్యల మీద ఊగుతున్న యోధుడి ఆఖరి లేఖ చూసి మెసప్టోమియా రొమ్ము విరిచి, బిడ్డల త్యాగాలకు ఒలికిన కన్నీటి బిందువుల మీద ఇంద్రధనువులు పూసింది. కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుందామని యూఫ్రటీస్, టైగ్రస్ దుఃఖపు వరదలై వెల్లువెత్తిన. సుమీరియన్ చిటారు కొమ్మల పూసిన మందారాలు
మౌనంగా రాలి వీరుడి పాదాలు ముద్దాడి. బాగ్దాద్ సూసైడ్ కారు బాంబై శత్రుశిబిరం శ్వేత సౌధంలో చర్చల చలి పుట్టించి గాలి యోధుడి వీరత్వాన్ని గానం చేస్తూ రుణం తీర్చుకుంది. మరణం అంటే ఏమిటి? మనిషి అభావం చెందడమే మరణమైతే ఆశయాల పచ్చదనం విస్తరిస్తున్న చోట వీరుడికి మరణం లేదు. ఒంకుల బుష్ బండారాన్ని సెనేట్ కమిటీ ఆరేసిన విచారణ ప్రహసనం మారలేదు. దుజైల్ ఉదంతం ఉత్తి అభియోగం. లింకన్ మరోసారి మరణించాడు. ఈ వీరుడి మేరకు ఉరితాడు మానవ చరిత్ర మహాసంక్షోభానికి నాంది ప్రస్తావన. చరిత్ర అంటే జనన మరణాల పట్టిక కాదు, అది కాలం గుండెల మీద యోధుడి సంతకం. ఒకప్పుడు కమ్యూనిస్టు భూతం పేచి, ఇప్పుడు ఉగ్రవాద మతం పూచి. కనిపించని కారణాలు, కాలం కంఠం మీద కత్తివేట్లు, ప్రపంచ పోలీసు పెత్తనపు పాటలు, 7 సముద్రాల ఆవల మ్యాన్హట్టన్ గూటి పక్షిలో మాంత్రికుడి ప్రాణం, దళారుల పాశ్చాత్తాపాలు, దశాబ్దాల దుశ్చర్యల వాంగ్మూలాలు. న్యాయమంటే ఏమిటి? పడుతున్న వాడిదే బర్రెన్నది న్యాయమైతే, దోచుకున్న వాడిదే సొమ్మన్నది న్యాయమైతే, న్యాయం చిల్లుబడ్డ చిత్తు నాణ్యం. వేచిన ఉదయాలను పుష్పించనీయని రాపు. న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధించకపోవచ్చు, అయినా అన్యాయానికి ఆఖరి గడియలు రాసిపెట్టే ఉంటాయి. ఇరాక్ వర్దిల్లాలి, వీరుడు వర్దిల్లాలి, పాలస్తీనా వర్దిల్లాలి, సద్దాం వర్దిల్లాలి, ఇరాన్ వర్దిల్లాలి. బహుశా మీ అందరికీ తెలుసు, దళారీ పాశ్చాత్తాపమని కన్ఫెషన్ ఆఫ్ ఏ హిట్ మ్యాన్ అని సిఐఏ ఏజెంట్ రిటైర్మెంట్ తర్వాత ఒక పుస్తకం రాశాడు. తను ఏమేమి పనులు చేశాడో సిఐఏలో పనిచేస్తున్నాడు. ఆ సిఐఏలో పనిచేసిన 8 దేశాల మీద వాళ్ళు చేసిన అరాచకాలు ఏందో రాశాడు. అలెండిని ఎలా చంపారో రాశాడు. క్యాస్ట్రో మీద దాడులు ఎలా చేశారో రాశాడు. చాలా రాశాడు. సో ఆ దళారీ పాశ్చాత్యం గురించి మాట్లాడాను. మిత్రులారా, ఇట్లాంటి సందర్భంలో నిజానికి చాలా ప్రశ్నలు వచ్చాయి. నేను నా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నిజానికి మనం ఇవాళ ఈ పరిస్థితిలో మనం ఏమైనా చేయగలుగుతామా? నిజానికి వ్యక్తులుగా, సమూహాలుగా మనం చేయగలిగింది నిజానికి ఏమీ లేదు. సరే, మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడటం అనేది మానేసిన రోజు మనము మొత్తం ఈ అరాచకాలకి ఆమోదం తెలిపినట్టు అవుతుంది. కాబట్టి మన డిసెంట్ ఏదైతే ఉందో, అన్యాయాన్ని ప్రశ్నించడము, జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించడం, సాధ్యమైనంతగా వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడం మన బాధ్యత. కాబట్టి ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం తరఫున ఈ సమావేశం నిర్వహించాము. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను.